నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో లక్ష్మీప్రదమైన ఒక వస్తువు మనం పూజా మందిరంలో పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. అయితే లక్ష్మీప్రదమైన వస్తువులు ఏంటేంటి అనేది నేను ఇంతకుముందు వీడియోస్ అయితే చేశానండి. ఆ వీడియోస్ మీరు చూడాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అయితే దానిలో ఒకటైన కవ్వంని మనం పూజా మందిరంలో పెట్టుకుంటే చాలా చాలా మంచి ఫలితాలు అయితే మనకు కలుగుతాయండి. అందుకని ఈ వీడియోలో ఈ కవ్వంని ఎలా పెట్టుకోవాలి, ఎప్పుడు పెట్టుకోవాలి, అలాగే ఇంట్లో 2 కవ్వాలు ఉండకూడదని చెప్పాను కదండి. అయితే మనం 2 కవ్వాలు ఉంచుకోకుండా మరి ఒక కవ్వంతో ఎలా మనం ఇంట్లో వాడుకోవాలి అనే విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తానండి. చూడండి, నేను ఇక్కడ కవ్వం తీసుకున్నాను. ఈ కవ్వం అయితే అందరికీ తెలిసిందే కదండి. పూర్వకాలంలో అయితే మజ్జిగని ఈ కవ్వంతో చిలికేవారు. దీంతో చిలికితేనే పెరుగు అనేది మజ్జిగ అవుతుంది, తర్వాత వెన్న కూడా వస్తుంది. వెన్నతోటి నెయ్యి కూడా తయారు చేసేవారు. ఇలా పాలకి సంబంధించినవన్నీ కూడా ఈ కవ్వంతో తయారు చేసేవారండి. చూడండి, ఇప్పటికీ కూడా చాలామంది పెరుగుని ఈ కవ్వంతో చిలుకుతున్నారండి. మీకు తెలిసే ఉంటుంది. ఈ కవ్వం అంటే లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ప్రీతిపాత్రం అండి. మనం మజ్జిగ చిలికేటప్పుడు వచ్చే శబ్దానికి ఆ అమ్మవారు ఇంట్లోకి ప్రవేశిస్తుంది అని అంటారండి. అందుకనే మన పెద్దలు చాలా వరకు ఈ కవ్వాన్ని ఇంట్లో వాడుతూ ఉండేవారండి. దాని ప్రకారంగా అమ్మవారు ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటుంది అని అంటారు. అయితే ఇప్పుడున్న కాలంలో ఈ కవ్వాన్ని వాడడం చాలామంది తగ్గించేశారు. కానీ ఈ కవ్వంతో మనం ఇంట్లో మజ్జిగ చిలకడం వలన, పూజా మందిరంలో పెట్టుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. ఆ అమ్మవారు ఇంట్లోకి ప్రవేశిస్తుందని అంటారు. అయితే ఈ కవ్వంని ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. చూడండి, నేను ఇక్కడ ఒక చెక్క కవ్వం తీసుకున్నానండి. అయితే ఇక్కడ ఒక చెక్క కవ్వం మాత్రమే తీసుకోవాలండి. మిగతా లోహాలతో తయారు చేసినవి ఏమైనా ఉంటాయి కదండి, స్టీల్ కానీ, ప్లాస్టిక్ కానీ, అల్యూమినియం కానీ అలాంటివి ఏమీ కూడా వాడకూడదు. ఓన్లీ చెక్క కవ్వం మాత్రమే తీసుకోవాలి. అది మీకు తగినట్టుగా, అంటే చిన్నదైనా తీసుకోవచ్చు, పెద్దదైనా తీసుకోవచ్చు అండి. నేను ఇక్కడ చిన్న సైజులో ఉండి తీసుకున్నాను. అయితే ఇది మీ దగ్గర ఆల్రెడీ మీ ఇంట్లో ఉంది అనుకుంటే అదైనా సరే పెట్టుకోవచ్చండి. లేదు మా దగ్గర లేదండి అనుకుంటే మీరు బయట మార్కెట్లో కొనైనా సరే తెచ్చుకోవచ్చండి. అయితే ఇలా కొని తెచ్చుకున్న తర్వాత దాన్ని శుభ్రంగా నీట్గా కడిగేసి ఇలా మొత్తం కూడా పసుపు రాసేసుకొని దానికి అక్కడక్కడ ఇలా కుంకుమతో బొట్లు అయితే పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఎప్పుడు పెట్టుకోవాలంటే మంగళవారం కానీ, శుక్రవారాల్లో కానీ అమ్మవారికి పూజ చేస్తారు కదండి. మీరు లక్ష్మీదేవి అమ్మవారికి ఎప్పుడు మీరు పూజ చేస్తారో ఆ సమయంలో దీన్ని పెట్టుకుంటే చాలా మంచిది. పూజా మందిరంలోనే ఒక మూలకి పెట్టేసుకోండి. మీకు ఎక్కడ ఖాళీగా ఉంటుందో ఆ ఖాళీ ప్లేస్లో పెట్టేయండి. దీనికి ఇంకేం చేయనవసరం లేదండి. పువ్వులు పెట్టి ధూపం వేస్తే సరిపోతుంది. అయితే మరి 2 కవ్వాలు ఉంచకూడదు కదండి. మరి ఒక కవ్వం ఇలా పూజా మందిరంలో పెట్టేసుకుంటే మరి మనకి ఇంట్లో వాడుకోవడానికి ఎలా అండి అని అంటే, ఈ కవ్వంని మళ్ళీ తీసుకొని మీరు మజ్జిగ చిలికేటప్పుడు వాడుకోవాలండి. అంతే తప్ప ఇక్కడ ఈ పూజా మందిరంలో పెట్టుకొని ఇంకో కవ్వం మన కిచెన్లో అయితే ఉండకూడదు. ఎందుకంటే ఇంట్లో 2 కవ్వాలు ఉండకూడదని మన పెద్దలు అంటూ ఉంటారండి. అందుకనే ఇది మీరు పూజా మందిరంలో పెట్టుకున్నా సరే మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మళ్ళీ దీన్ని తీసేసి శుభ్రం చేసుకొని ఆ మజ్జిగని చిలికి ఆ మజ్జిగని ఇంట్లో వాళ్ళందరూ కూడా తాగితే చాలా చాలా ఆరోగ్యవంతంగా ఉంటారండి. అందుకనే ఈ కవ్వాన్ని తీసుకొని చిలికి మళ్ళీ అదే కవ్వానికి మళ్ళీ పసుపు రాసి మళ్ళీ పూజా మందిరంలో పెట్టేసుకోండి. ఇలా మజ్జిగను చిలికేటప్పుడు వెన్న వస్తుంది కదండి. ఈ వెన్నతో లక్ష్మీదేవి అమ్మవారికి దీపారాధన చేయండి. చాలా చాలా మంచిది. ఒకవేళ వెన్న వస్తే చేయండి, లేకపోయినా పర్వాలేదు. ఎందుకంటే మనం పూజా మందిరంలో పెట్టుకొని దీనికి పూజ చేస్తాం కాబట్టి ఆ అమ్మవారి అనుగ్రహం అనేది, శక్తి అనేది దీంట్లో ఉంటుంది కాబట్టి దీన్ని తీసి మనం పెరుగుని చిలకడం వలన అది ఇంటిల్లో అందరూ తాగడం వలన ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా అన్నీ కూడా తొలగిపోతాయండి. తప్పకుండా లక్ష్మీదేవి మన ఇంటిలోకి ప్రవేశిస్తుంది. మన ఇంటిలో ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉన్నా, ఎలాంటి అప్పులున్నా, ఎలాంటి రుణ బాధలున్నా అన్నీ కూడా తొలగిపోతాయి. ఒకసారి పెట్టుకొని చూడండి. అయితే ఒకవేళ మేము మజ్జిగ అయితే ఏం చిలకమండి, మామూలుగా అయితే ఇలా కవ్వంని తీసుకొచ్చి ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకోవచ్చా అని అడుగుతారేమో. అలా కూడా పెట్టుకోవచ్చండి. మీరు ఇంట్లో పెరుగుని చిలికితే మంచిది, కానీ అలా చిలకడం మాకు లేదండి, మేము పెరుగు బయట తెచ్చుకుంటామని అనుకుంటే పూజా మందిరంలో పెట్టుకోవచ్చండి, ఏం పర్వాలేదు. అయితే ఇలా పెట్టుకున్న దానికి ఎప్పుడెప్పుడు క్లీన్ చేసుకోవాలని అంటే మీరు పూజకు సంబంధించిన సామాన్లన్నీ క్లీన్ చేస్తారు కదండి. పూజా మందిరంలో ఉన్న సామాన్లన్నీ క్లీన్ చేస్తారు కదా, 15 రోజులు కానీ లేదంటే అమావాస్య తర్వాత అయినా సరే క్లీన్ చేస్తారు కదా. అలా క్లీన్ చేసేటప్పుడు దీన్ని కూడా తీసేసి క్లీన్ చేసుకొని మళ్ళీ పూజా మందిరంలో పెట్టేసుకోండి. కానీ ఒక్కసారైనా సరే ఈ కవ్వంతో మజ్జిగని చిలకడం చాలా మంచిదండి. మీరు ఎన్ని రోజులైనా సరే పూజా మందిరంలో పెట్టుకోండి, కానీ తీసేటప్పుడు మాత్రం ఒక్కసారి మజ్జిగని చిలికి తర్వాత క్లీన్ చేసుకొని మళ్ళీ పూజా మందిరంలో పెట్టుకోండి.
ఇలా చిన్న చిన్న వస్తువులు మన పూజా మందిరంలో పెట్టుకుంటే మనకి తెలియకుండానే మనకు వచ్చే సమస్యలన్నీ కూడా దాని అంతటా అవే సమసిపోతాయండి. అందుకని ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు పాటించడం వల్ల మనకి చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే ఇది ఎక్కువ ఖర్చుతో కూడుకునే పని అయితే కాదు కదండి. మనకి తెలిసిన వస్తువే, మనకి చాలా అన్ని విధాలుగా దొరికే వస్తువే కాబట్టి మీరు ఇలా తెచ్చుకొని పూజా మందిరంలో పెట్టుకోండి. ఎవరింటైతే పెరుగుని కవ్వంతో చిలుకుతారో వారి ఇంట సిరులు పొంగుతాయని మన పెద్దలు అంటూ ఉంటారు. అందుకనే కొన్ని ప్రాంతాల్లో కూడా పెళ్లి చేసే వధువు వెంట సారిగా ఈ కవ్వంను ప్రత్యేకించి గుర్తుంచుకొని మరి పంపే ఆచారం కూడా కొన్ని ప్రాంతాల్లో ఉందండి. అందుకని ఈ కవ్వంని మంగళకరమైన వస్తువు అని అంటామండి. ఈ కవ్వం అంటే లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టం. ఇది మాత్రం గుర్తుంచుకొని తప్పకుండా పెట్టుకోండి. ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా ముందు ముందు వీడియోస్లో ఇంకా కొన్ని మంగళకరమైన వస్తువులు పూజా మందిరంలో ఎలా పెట్టుకోవాలనేది నేను తర్వాత వీడియోస్లో నేను చూపిస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.